ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడినట్టు, లేకపోతే మతోన్మాదులు అందరూ మాట్లాడినట్టు ఒక వీడియో పెట్టుకుని, కెమెరా పెట్టుకుని మాట్లాడలేనా నేను? ఒకవేళ యేసు ప్రభు గురించి ఆయన తప్పుడు కోతలు కుయ్యాలనుకుంటే, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి ఇదే ప్రశ్న, యేసు ప్రభు గురించి తప్పుడు మాటలు మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఆయనలో పాపాన్ని చూపించి మాట్లాడండి. మీకు ఏమైనా దమ్ముంటే మాట్లాడండి, ఆయనలో పాపాన్ని చూపించి. పుస్తకాలు ముందేసుకుని కూర్చుందాం. పైపెచ్చి ఆయన అంటాడు, మా వాడు ఒంటి నిండా బట్టలు వేసుకున్నాడు, మీ వాడు బట్టలు వేసుకోలేదు. చచ్చిపోయేటప్పుడు మాత్రమే బట్టలు వేసుకోలేదు, మిగిలినప్పుడు ఆయన మంచి మంచి బట్టలు వేసి తిరిగాడు. ఆయన కూడా ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు, నీలాగా దిగుడు దత్తగాడు కాదు. సో కాబట్టి ఇలాంటి పనికిమాలిన మాట్లాడి బుర్రలేని మాటలు వీటిని మళ్ళీ ఆ సిగ్నేచర్ స్టూడియో వాడు, ఇంకో స్టూడియో వాడు, వాడికేదో వ్యూస్ కావాలి కాబట్టి అవన్నీ పెట్టి బయటికి తీసుకొస్తుంటారు. చూస్తాం మాకు కూడా సహనం చచ్చిపోయింది అనుకోండి, రోజు వీడియోలు వచ్చేస్తుంటాయి. ఆ తర్వాత ఇంకెవడ ఆపలేడు, మరి ఆ తర్వాత ఎవడు వెనక్కి తగ్గ